బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ బిగ్ గిఫ్ట్ ఇచ్చారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురానికి 4 స్పెషల్ ట్రైన్స్ ఇచ్చారా? ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. పవన్ విజ్ఞప్తిని కేంద్రం పరిశీలించింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు మరికొన్ని కూడా గిఫ్ట్గా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏంటి ఆ గిఫ్ట్లో ఉన్న అంశాలు, ఎందుకు మంజూరు చేసింది, ఏ అంశాలను ఇక్కడ ప్రధాని మోదీ దగ్గర కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రుల దగ్గర కావచ్చు పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలు ఏంటి, ఏ అంశాలకు సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చారు, ఏ అంశాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. చంద్రమౌళిని అడిగి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మౌళి గారు, ఇటు ప్రధాని మోదీ కావచ్చు లేదా కేంద్రం ఇటు పవన్ కళ్యాణ్తో భేటీ అయింది, పవన్ కళ్యాణ్కి బిగ్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలు ఇటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్, ఏ అంశాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఏ అంశాలకు సంబంధించి క్లియర్ కట్ సిగ్నల్స్ ఇచ్చింది? సచిన్, పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి ఢిల్లీలో చాలా బిజీగా గడుపుతున్నారు. చాలా మంది మంత్రులు కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన చాలా డిమాండ్స్ ని కానీ చాలా విజ్ఞప్తుల్ని కూడా అక్కడ కేంద్ర మంత్రుల ముందు పెట్టారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు చూస్తే చాలా బిజీగా గడిపారు. ఈ రోజు చాలా ముఖ్యమైన మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైన విషయాల్ని వాళ్ళతో చర్చించారు. వాళ్ళ ముందు చాలా ప్రపోజల్స్ పెట్టారు. మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు జనరల్ గా ప్రధాని దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం చాలా పాజిటివ్ గా స్పందిస్తుంది. ఈ రోజు కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని, అంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ప్రపోజల్స్ కొన్ని ఉన్నాయి. అట్లాగే ప్రత్యేకంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నిజానికి ఇవి కొత్త రైళ్లు కాదు, బట్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన రైళ్ల కోసం అక్కడ హాల్ట్ ఉండాలి. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకి, ఆ నియోజకవర్గ ప్రజలకి మేలు జరగాలి, కొత్త సౌకర్యాలు కావాలని ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముందు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. ఆయన అడిగారు 4 ప్రధానమైన రైళ్లకు పిఠాపురంలో హాల్ట్ కావాలని అడిగారు. అవేంటో నేను మీకు చెప్తాను ఇప్పుడు. ముఖ్యంగా ఈ ప్రధానమైన రైళ్లు నాందేడ్ సంబల్పూర్ నాగవలి ఎక్స్ప్రెస్, అట్లాగే నాందేడ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్, అలాగే దాంతోపాటు ఏపీ ఎక్స్ప్రెస్ కూడా పిఠాపురంలో హాల్టింగ్ కావాలని కోరారు పవన్ కళ్యాణ్. అశ్విని వైష్ణవ్ ముందు ఇవి పెట్టారు. అట్లాగే లాథూర్ నుంచి తిరుపతికి రైలు మార్గం, ఒక రైలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు పవన్ కళ్యాణ్. ఈ అన్ని విజ్ఞప్తులను కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చాలా సానుకూలంగా స్పందించారు. వీటిని వెంటనే మంజూరు చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ ఆయన హామీ ఇచ్చారు. దీంతో పాటు ఒక పిఠాపురం నియోజకవర్గంలో ఒక ROB, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కావాలి రైల్వే శాఖ కోసం అని చెప్పేసి అడిగితే దాన్ని కూడా ఆయన ఇమీడియట్ గా మంజూరు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు సచిన్. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. అలాగే సిఆర్ పాటిల్ జలశక్తి శాఖ మంత్రి, అంతకుముందు గజేంద్ర సింగ్ షెకావత్ ఉండేవారు, ఇప్పుడు షెకావత్ కల్చర్ అండ్ టూరిజం మంత్రిగా మారారు. ఈ ఇద్దరిని కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిశారు. గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన టూరిజం ప్రాజెక్టుల గురించి అడిగారు. ప్రత్యేకంగా ఒక టూరిజం యూనివర్సిటీ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక టూరిజం యూనివర్సిటీ కావాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అడిగారు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించింది. దీంతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు ఆయన అడిగారు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి AIIB అంటారు, అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి రుణం మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని అడిగారు. దానికి కూడా మంత్రి చాలా సానుకూలంగా స్పందించారు. ఇంతకుముందే మీకు చెప్పాను నేను, సిఆర్ పాటిల్ జలశక్తి శాఖ మంత్రిని కలిశారని. అక్కడ జలశక్తి శాఖ మంత్రిని కలిసినప్పుడు అడిగారు రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కావాలి, దీనికోసం కావాల్సిన ప్రాజెక్టులను రాష్ట్రంలో నెలకొల్పడానికి కేంద్రం సహకరించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అడిగారు. దానికి కూడా సిఆర్ పాటిల్ చాలా సానుకూలంగా స్పందించారు సచిన్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి బీజేపీ మరి ముఖ్యంగా మహారాష్ట్ర ప్రచారంలో ఆయన్ని ఉపయోగించుకోవడం జరిగింది, ఆయన సేవలను వినియోగించుకుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఒక ట్రంప్ కార్డులా ఇక్కడ ఫీల్ అవుతుందా? మరి ముఖ్యంగా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అడిగిన అంశాలను చాలా సానుకూలంగా స్పందిస్తుంది అనుకోవాలి ఇక్కడ. తప్పకుండా సచిన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళొక ముందు సౌత్ ఇండియాకి అనుకున్నారు. సౌత్ ఇండియాకి ఒక బీజేపీ ఫేస్. బీజేపీ అంటే టెక్నికల్ గా ఆయన జనసేన అధ్యక్షుడు, జనసేన నుంచి డిప్యూటీ సీఎం అయినా కూడా ఎన్డీఏలో చాలా కీలక భాగస్వామి.
బీజేపీ తరపున అనుకున్నా, ఎన్డీఏ తరపున అనుకున్నా, మొత్తం సౌత్ ఇండియాకి ఆయన ఒక ఐకాన్ గా, ఒక ఫేస్ ఆఫ్ ద ఎన్డీఏగా వాళ్ళు చూపించిన ప్రయత్నం అనుకున్నాం ఇప్పటిదాకా. కానీ అంతేకాదు, మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూసాము, ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో ఒక 8 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రచారం ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో 8 నియోజకవర్గాలు, ఆ 8 నియోజకవర్గాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ తో కూడా అక్కడ మొత్తం బీజేపీ విజయం సాధించింది. అప్పటి నుంచి నిజానికి నిన్న వెళ్ళినప్పుడు అమిత్ షాను కలిశారు పవన్ కళ్యాణ్. అప్పుడు మనం ఒకటి గుర్తు చేయాలి మీకు, నేను సరిగ్గా మహారాష్ట్ర ఎన్నికలకు ముందు కూడా అమిత్ షాను కలిశారు పవన్ కళ్యాణ్. ఆ రోజు అమిత్ షా ఆయన అడిగారు, పవన్ కళ్యాణ్ మీకు సౌత్ ఇండియాలోనే కాదు మహారాష్ట్ర ఇతర నార్త్ ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, మీరు మహారాష్ట్రలో ప్రచారం చేయండి అని అడిగితే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. 2 రోజుల పాటు దాదాపు ఒక 8 నియోజకవర్గాల్లో చాలా సుడిగాలి పర్యటనలు చేశారు. అది చంద్రపూర్ కావచ్చు, నాగపూర్, బల్లార్షా, చాలా సోలాపూర్, ఇవన్నిట్లో ప్రచారం చేశారు. 100% 100% స్ట్రైక్ రేట్ తో మొత్తం 8 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలిచింది. అందుకని అంటే పవన్ కళ్యాణ్ కి కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుంది, ఒక రకంగా అంటే ఆయన అడిగిన ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా ఆయన వాల్యూని పెంచుతున్నారు, ఆయన మాటకు విలువను పెంచుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మాట విని ఓటేస్తే మాకు కూడా కావాల్సిన స్కీమ్స్ వస్తాయి, మాకు కూడా మేలు జరుగుతుందని ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లో కూడా ప్రజలు భావించి ఆయనకు ఓటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అడిగిన అన్ని స్కీమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాకపోతే ఇవన్నీ కూడా ప్రజల మేలు కోసమే, ప్రజల బాగు కోసమే చేస్తుంది. కాబట్టి ఒకటి పవన్ కళ్యాణ్ కున్న విలువను కూడా వాళ్ళు పెంచే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. రైట్, ఇంట్రెస్టింగ్ చంద్రమౌళి గారు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రులని కలిశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ బిగ్ గిఫ్ట్ ఇచ్చారా అంటే దానికి సంబంధించి సానుకూలంగా ఉన్నాయి అంశాలంటూ కూడా చర్చ జరుగుతోంది. పిఠాపురానికి 4 స్పెషల్ ట్రైన్స్ సహా పవన్ విజ్ఞప్తికి దాదాపుగా కేంద్రం ఇటు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఆర్ఓబి మంజూరుకి సంబంధించి కూడా కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు పవన్ కళ్యాణ్. దాంతోపాటు 4 ముఖ్యమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ కోసం ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాందేడ్ సంబల్పూర్ నాగావళి ఎక్స్ప్రెస్, దాంతోపాటు నాందేడ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్కు పిఠాపురంలో హాల్టింగ్ కావాలని కోరారు పవన్ కళ్యాణ్. అలాగే లాతూరు నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని కూడా పవన్ విజ్ఞప్తి చేశారు. పవన్ రిక్వెస్ట్పై సానుకూలంగా స్పందించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ కూడా చర్చ జరుగుతోంది. త్వరలోనే హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.